అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. రాష్ట్రంలో గ్యాస్ రాజకీయం రాజుకుంటుంది. ఒక పక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు అంత బాగుంది అంటున్నారు. మరో పక్క హోటల్ యజమానులు బతుకు భారమే షాపులు మూసేస్తున్నారు. ప్రభుత్వ లెక్కలు నిజమా? సామాన్యుడి కన్నీళ్లు నిజమా? ఇవాళ మనం అడగబోయే ప్రశ్నలు అక్షరాల నిప్పులు. మేము అడుగుతున్నాం, నేరుగా పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని నిలదీస్తున్నాం. మంత్రి గారు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు కదా, మరి గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకుంటే వారాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కమర్షియల్ గ్యాస్ ధరలు సామాన్య హోటల్ వ్యాపారికి అందుబాటులో ఉన్నాయా? గ్యాస్ దొరక్క హోటల్ మూసేస్తున్నామని యజమానులు మొత్తుకుంటుంటే మీ నివేదికలు ఆల్ ఇస్ వెల్ అని ఎలా చెప్తున్నాయి? నిఘా బృందాలను రంగంలోకి దింపామని చెప్తున్నారు. కానీ ఆ నిఘా ఎవరి మీద? మాఫియా గ్యాస్ ను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్ చేస్తుంటే అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు? సామాన్యుడికి దక్కాల్సిన సబ్సిడీ సిలిండర్లు దారి మల్లుతున్నా పట్టుకోలేకపోవడానికి కారణం చేతకానితనమా లేక పంపిణీలో లోపమా? ఒక హోటల్ మూత పడితే అక్కడ పనిచేసే 10 కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రభుత్వానికి తెలియదా? గ్యాస్ కొరత వల్ల వంటగదుల్లో మంటలారిపోతున్నాయి. ధరల భారంతో సామాన్యుడి ప్లేట్లో భోజనం ప్రియమైపోతుంది. దీనికి బాధ్యత ఎవరిది? కేవలం అంతర్జాతీయ యుద్ధాలే కారణమా లేక స్థానిక యంత్రాంగ వైఫల్యమా? ప్రశ్నించడం మా బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులది. గ్యాస్ కొరతతో మీరు ఇబ్బంది పడుతున్నారా? మీ ఏరియాలో గ్యాస్ డెలివరీ ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో చేరుతుంది. ఈ వీడియోను షేర్ కూడా చేయండి. ప్రభుత్వం వరకు ఈ గళం వినబడేలా చేయండి. చూస్తూనే ఉండండి ఇన్సైట్ ఇండియా విత్ భోగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.